హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్కీ సాయి అండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, సంక్రాంతి అంటేనే అరిసెలు. అరిసెలు లేకపోతే ఆ సంక్రాంతి పండగ కిక్కే ఉండదండి. ఇక్కడ మొత్తం అరిసెలకు ప్రిపరేషన్ చేస్తున్నారన్నమాట. ఇక్కడ చూడండి ఎంత కష్టపడుతున్నారో, పాపం వీళ్ళందరూ మా కోసమే కష్టపడుతున్నారన్నమాట. అంకుల్ ఆంటీ దీని వచ్చేసరికి నా నా చైల్డ్హుడ్ ఫ్రెండ్, స్కూల్ మేట్ కూడాను. చూసారు కదండి, ఇక్కడ అరిసెలు వచ్చేసరికి ఎంత బాగా పొంగుతున్నాయో. టేస్ట్ కూడా అలాగే బాగుందండి, చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి టేస్ట్ మటుకు. చూడండి ఇక్కడ ఎంత బాగా పొంగుతున్నాయో, పూరీలాగా పొంగుతున్నాయి అనమాట. వచ్చి నా ఫ్రెండ్ అనమాట, తను వేస్తుంటే ఆంటీ మొత్తం అన్నీ తీసి ఒత్తుతున్నారనమాట. చాలా చాలా బాగున్నాయి అనమాట అరిసెలు మటుకు. ఇక్కడ వచ్చేసరికి మొత్తం నెల మొత్తం నుంచి స్టార్ట్ చేస్తారండి. నెల ముందే వరకు స్టార్ట్ చేసేస్తారు అరిసెలు చేయడం మా ఊర్లో. చూసారు కదండి, చల్లపల్లి రైల్వే స్టేషన్ అనమాట. చాలా చాలా బాగుంది, కొత్తది కదండి, అందుకే చాలా క్లీన్గా నీట్గా కూడా ఉందన్నమాట. కాకపోతే ఇక్కడ ఇంకా లిఫ్ట్లు కానీ ఎక్స్కలేటర్స్ కానీ ఇంకా ఏమీ స్టార్ట్ అవ్వలేదన్నమాట. ఇంకా అక్కడ మొత్తం వర్క్ జరుగుతుందండి, ఇంకా ఏమీ కంప్లీట్గా అవ్వలేదు వర్క్ మట్టుకు. ఇది వచ్చేసరికి ఆ రోజు తీసిన వ్యూ అనమాట, ట్రైన్లో తీసింది. చూసారు కదండి, 8:30 7:30 8 అవుతుంది అనమాట టైము. వ్యూ చాలా బాగుందన్నమాట. ఇక నేను ఆ రోజు భోగి ముందు రోజు వచ్చామన్నమాట. ఇంకొచ్చిన తర్వాత ఎవరెవరికి ఏమేమి పెట్టాలని చెప్పి ఇక్కడ బట్టలు డిస్ట్రిబ్యూషన్ మొత్తం సర్దుకుంటున్నాం అనమాట. ఇది వచ్చేసరికి భోగి రోజు అన్నమాట. ఈ భోగి మంట వేసే ముందు ముగ్గు వేసుకొని దాని మీద ఆవు పిడకలు పెట్టుకొని కర్పూరంతో వెలిగించుకోవాలండి. దీన్ని పవిత్రమైన హోమంగా భావిస్తాము. ప్రతి సంవత్సరం సంక్రాంతి ముందు వచ్చే రోజుని భోగి పండగ చేసుకుంటాము. దక్షిణాయనానికి ఆఖరి రోజున భోగి అంటుకుంటామండి. ఇలా ఆవు పిడకలు వేయటం వల్ల దీని నుంచి వచ్చే దాన్ని పీల్చడం వల్ల ఆరోగ్యానికి మంచిదంటండి. ఇది చూసారండి, ఇక్కడ మా వాళ్ళందరూ మీకు హాయ్ చెప్తున్నారు. ఈ భోగి మంటల్ని ఎర్లీ మార్నింగ్ 4కి స్టార్ట్ చేసామండి. 8 వరకు ఇలా రన్ అవుతూనే ఉన్నాయన్నమాట. దక్షిణాయనంలో మనం ఎదుర్కొన్న కష్టాలు, బాధలు అన్నీ పోవాలని ఈ భోగి మంటల రూపంలో అగ్నిదేవునికి సమర్పిస్తామండి. రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలు ప్రసాదించమని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాము. అందుకే ప్రతి ఊర్లోనూ ప్రతి ఇంటి ముందు ఇలా భోగి మంటలు వేసుకుంటారు. అది రీజన్ అన్నమాట. ఇక్కడ చూసారు కదండి, మేము ఇక్కడ చాలాసేపు అయిందనమాట. ఇది మటుకు వచ్చేసరికి వ్యూ అనమాట, మా ఇంటి ముందున్న వ్యూ. న్యాచురల్ ప్రకృతి లవర్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది అన్నమాట వ్యూ మటుకు. చూసారు కదండి, మొత్తం ఇది పల్లెటూరు కాబట్టి వ్యూ ఇలా చాలా బాగుందన్నమాట. 7:30 8 అవుతున్నా కూడా పాపం ఇంకా వెహికల్స్ వల్ల లైట్లు వేసుకొని అలా వెళ్తున్నారనమాట. ఈ పింక్ కలర్స్ పువ్వులతో ఆ వెనక తోట చాలా అందంగా వచ్చిందనమాట మటుకు. వ్యూ చాలా చాలా బాగుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి మొత్తం ఎంత బాగుందో. ఇది వచ్చరికి మా ఇంటి చుట్టూ తోటలు అన్నమాట. ఇక్కడ మల్లె తోటలు కానీ విరజాజులు కానీ చాలా చాలా వస్తాయండి. చాలా తోటలు ఉన్నాయండి. మాకు సమ్మర్ వచ్చిందంటే పూలకు మటుకు ఎటువంటి డోకా ఉండదు మాకు. ఇది వచ్చేసరికి మా ఇంటి చుట్టూ ఉన్న వ్యూ అన్నమాట. చూస్తున్నారు కదండి, ఇక్కడ చూపిస్తా చూడండి, ఇంకా 8 అవుతున్నా కూడా అలా భోగి మంటలు ఇంకా అలా వెలుగుతూనే ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసరికి ఈవినింగ్ అన్నమాట. ఈవినింగ్ ఇక్కడ గొబ్బెమ్మలు పెట్టి పిల్లల చేత గొబ్బెమ్మలు పెట్టిద్దామని ఇక్కడ రెడీ చేస్తున్నాం అన్నమాట. ఆవు పేడతో నెల మొత్తం పెట్టలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇలా 3 రోజులు పండగ 3 రోజులు పెట్టుకుంటారండి. 5 పెట్టుకోవచ్చు, 7 పెడతారు, 9 పెడతారు. మన ఓపిక మనకు దాన్ని బట్టి మనం పెట్టుకోవచ్చండి. ఈ పెద్ద గొబ్బెమ్మను మాత్రం తల్లి గొబ్బెమ్మ అంటారు. మిగతా 4ని పిల్ల గొబ్బెమ్మలు అంటారండి. ఈ గొబ్బెమ్మల పైన ఇలా బియ్య పిండితో ముగ్గు వేసుకున్న తర్వాత చక్కగా ఇలా పసుపు కుంకుమలతో కూడా అలంకరించుకుంటామండి. చూడటానికి చాలా చాలా బాగుందన్నమాట. చూస్తున్నారు కదా, వచ్చేసరికి మా మేనమామ కూతురు అన్నమాట. పాపం తనే మొత్తం రెడీ చేసింది. ఆ గొబ్బెమ్మలు తయారు చేయటం కానీ పసుపు కుంకాలు వేయటం కానీ చేసింది తనే అన్నమాట. పాపం తను ప్రతి సంవత్సరం వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకుంటారు. కానీ ఇక్కడ ఈసారి పండగ మొత్తం ఇక్కడ మా ఇంటి దగ్గర చేసుకున్నాం అన్నమాట. ఎందుకు అనేది నేను మీకు నెక్స్ట్ వ్లాగ్లో చెప్తానండి. మా వాళ్ళందరూ వచ్చేసారనమాట, మా పెద్దమ్మలు పిన్నులు మొత్తం అందరూ ఉన్నారన్నమాట. ఇక్కడ మొత్తం అన్నిటికీ డెకరేషన్ చేస్తుంది పసుపు కుంకుమలతో. కనుక ఇలా పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలండి. ఈ గొబ్బెమ్మలకి కృష్ణుడికి ఇష్టమైన గోపిక శ్రీ రూపంలో పూజిస్తారండి. ఈ పెద్ద గొబ్బెమ్మను మాత్రం గోదాదేవి ప్రతిరూపంగా భావిస్తారు. ఇలా గొబ్బెమ్మలు ఇంటి ముందు పెట్టుకోవటం వల్ల లక్ష్మీదేవిని ఆహ్వానించడం అని చెప్పుకుంటారంటండి. చూసారు కదండి, ఇక్కడ మొత్తం ఇలా అలంకరిస్తుంది అనమాట. తర్వాత ఈ గొబ్బెమ్మల్ని పూలతో కూడా డెకరేషన్ చేసుకున్నామన్నమాట మేము. ఇక్కడ మొత్తం తను చేస్తుంటే నేను చెప్తున్నాను, మా ఇద్దరం ఇక్కడ మాట్లాడుకుంటూ చేస్తున్నాం అన్నమాట.
చూడండి మీరు కూడా నాతో పాటు. ఇంకా ఇది వచ్చేసి మొదకు పిల్లల చేత పెట్టించామంట ఈవినింగ్ చేసిన పూజ అనమాట. గొబ్బెమ్మలు సంధ్య గొబ్బెమ్మలు అంటే ఈవినింగ్ 5:30 to 6 ఆ ప్రాంతంలో ఆ టైంలో పెడతాం కాబట్టి వీటిని సంధ్య గొబ్బెమ్మలు అని కూడా అంటాం మనము. చూస్తున్నారు కదండి, తిని గౌన్లో ఉన్న పాప మా అన్నయ్య వాళ్ళ పాప అన్నమాట. ఆ లంగా ఓణి వేసుకుందేమో మా పాప, ఈ లంగా జాకెట్ వేసుకున్న పాప మా చెల్లెలు వాళ్ళ పాప అనమాట. ఇక్కడ మా పెద్దమ్మ పిల్లలు ముగ్గురు చేత పూజ చేపిస్తున్నారు అనమాట. ఎలా చేయాలి ఏంటి అని, ఏ పూలు పసుపు కుంకాలు ఎప్పుడు వేయాలి, పూలుతో ఎలా పూజ చేయాలి, అక్షంతలు వేయండి అని చెప్పి మా పెద్దమ్మ మొత్తం అన్నీ చెప్తుందన్నమాట మా పిల్లలకి. ఇక్కడ మా పెద్దమ్మ చక్కగా ఒంగోని పాపం అంత ఏజ్లో కూడా ఒంగోని ఆవిడ మొత్తం అన్నీ చెప్పి చేపిస్తుంది పిల్లల చేత. ఇలా పెళ్ళి కాని పిల్లలు ఎవరైనా పెట్టుకుంటే తొందరగా పెళ్ళయ్యి మంచి భర్త వస్తాడని నమ్మకం అంటండి గొబ్బెమ్మలు పెట్టడం వల్ల. చిన్నపిల్లలు కాబట్టి చిన్నపిల్లల చేత పెట్టించుకుంటే ముచ్చటగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం చిన్న పిల్లలతో మనం పెట్టించుకున్నాము. మా చూసే కదండి, ఇక్కడ అరటిపళ్ళు కూడా నైవేద్యం పెడుతున్నారు. ఇక్కడ మొత్తం అయిపోయిన తర్వాత చక్కగా దండం పెట్టుకున్నారన్నమాట. ఇక్కడ చూడండి ముగ్గురు ఆడపిల్లల్ని లక్ష్మి, సరస్వతి, పార్వతుల్లా ఉన్నారన్నమాట ముగ్గురు ఆడపిల్లలు కూడా. ఈ గొబ్బెమ్మలు పెట్టిన తర్వాత చక్కగా మధ్యలో పెట్టి మేమందరం చుట్టూతో ఆటల పాటలతో డ్యాన్స్ వేసామండి. తెలంగాణలో అయితే బతుకమ్మ చేసుకుంటారు కాబట్టి మన ఆంధ్రాలో ఇలా మన సంక్రాంతి అప్పుడు గొబ్బెమ్మలు పెట్టుకొని డ్యాన్స్ వేస్తామన్నమాట. ఇక్కడ మేము కారులో గొబ్బెమ్మల పాటలు పెట్టుకొని వాటికి వచ్చే మ్యూజిక్కి తగ్గట్టు మేము ఇక్కడ డ్యాన్స్ వేస్తున్నాం అనమాట. పండగ 3 రోజులు మటుకు చాలా బాగా చాలా ఎంజాయ్ చేసామండి మేమందరము. కొంచెం నా గొంతు ఇక్కడ జలుబు చేసిందండి, ప్లీజ్ ఇగ్నోర్ చేయండి, ఏమనుకోకండి. చూసారు కదండి, ఇక్కడ మొత్తం మా వాళ్ళు, మా పెద్దమ్మలు, పిన్నులు, వదినలు, మా మేనమామ భార్య, మా మేనమామ పిల్లలు ఉన్నారు. మా మేనమామ భార్య ప్లస్ మా అక్క అండి. చూసారు కదండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నామో. ఇక్కడ సీనియర్ సిటిజన్ బ్యాచ్ వస్తారనమాట ఇప్పుడు. చూడండి, అమ్మో వింటే కొడతారండి, నన్ను అందరూ తిడతారు కూడాను. ఇక్కడ చూసారు కదండి పాపం అంత కష్టపడినా కూడా జర్నీ చేసి వచ్చిన ముందు రోజు కూడా పాపం ఎర్లీ మార్నింగ్ 4కి లేచిన వాళ్ళు ఇంకా ఈవినింగ్ వరకు ఇక అలా ఏదో ఒక పనిలో ఉన్నామన్నమాట. మేము మొత్తం అందరినీ పిలుచుకొని చాలా గ్రాండ్గా ఫంక్షన్ చేసుకున్నాము. ఎందుకు చేసామన్నది మేము నెక్స్ట్ వ్లాగ్లో మీకు డెఫినెట్గా చెప్తానన్నమాట. ఇక్కడ చూడండి ఎంత బాగా పాటకి తగ్గట్టు డ్యాన్సులు వేస్తున్నారన్నమాట. పాపం వీళ్ళెవరికి డ్యాన్స్ రాకపోయినా కూడా పాపం బాగా వేశారన్నమాట. ఇక్కడ చూడండి ఈ డ్యాన్స్ చేస్తే చాలా బాగా చేశారు. మ్యూజిక్కి తగ్గినట్టు మొత్తం చేశారన్నమాట వీళ్ళందరూ. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండి. నెక్స్ట్ వ్లాగ్ మిస్ అవ్వకండి. నెక్స్ట్ వ్లాగ్లో మా చెల్లి వాళ్ళ పాపకి భోగిపళ్ళు పోసింది. అలాగే మేమందరం మ్యూజికల్ చేసాడమన్నమాట బ్యాచ్ల వారీగా. సీనియర్ సిటిజన్స్ అంతా ఒక బ్యాచ్, యంగ్ అంతా ఒక బ్యాచ్. ఆ వ్లాగ్ కూడా మీకు చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్.